శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా మే నెల 24వ తేదీ ఆదివారం నుండి మే నెల 30వ తేదీ శనివారం పర్యంతం, అంటే అధిక జ్యేష్ఠమాస శుక్లపక్ష నవమి ఆదివారం నుండి అధిక జ్యేష్ఠమాస శుక్లపక్ష చతుర్దశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహసంచార రీత్యా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు మొదలైన ఫలితములపై ఇప్పుడు విశ్లేషణాత్మకంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వారం ఉన్న గ్రహ సంచారం 24వ తేదీ నుంచి 30వ తేదీ పర్యంతం గ్రహ సంచారం ఎలా ఉంది. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురు శుక్రులు, సింహంలో కేతువు, ఆది సోమవారాలు చంద్రుడు కూడా ఉంటున్నాడు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇవి ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క సంచార స్థానములు. ఇవి ఆధారం చేసుకొని మనం వార ఫలితాలు అనేటువంటివి కూడా చెప్పుకుంటాము. ముందుగా మేషరాశి. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ వారం రాశిలో కుజుడు, ద్వితీయ వృషభంలో రవి బుధులు, తృతీయంలో గురు శుక్రులు, పంచమంలో కేతువు, అలాగే వ్యయంలో శని, ఏకాదశంలో రాహువు. దాదాపుగా మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైనటువంటి ఫలితములు కలిగే ఆస్కారం కూడా ఉన్నది. మేషరాశి వారికి ఈ వారం సోమ, మంగళ, బుధవారాల్లో గృహంలో కానీ కుటుంబ విషయముల్లో కానీ కొంత ప్రోత్సాహకరమైన ఆనందకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది కొంత ఉంటుంది. విద్యార్థులు ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారం గట్టి ప్రయత్నం చేస్తే సాధించగలుగుతారు. బుద్ధిబలం అనేటువంటిది వికసిస్తుంది, విజయములు సాధిస్తారు, ఆత్మీయుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది, సమాజానికి మేలు చేసేటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. అలాగే ఆన్లైన్ మోసాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండకపోతే డబ్బులు పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఉద్యోగ ప్రయత్నములు నిరుద్యోగులు బాగా తీవ్రంగా కనుక చేస్తే ఈ వారం ఖచ్చితంగా ఏదైనా ఉద్యోగం వచ్చే ఆస్కారం కూడా లేకపోలేదు. ముఖ్యంగా వీరికి శనివారము 30వ తేదీ, అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక ఉంటే 29, 30 ఈ తేదీల్లో మాత్రం మేషరాశి వారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకండి. ఆర్థిక పరంగా ఫలితాలు బాగుంటాయి. అలాగే కొంత స్త్రీలకు కొంత నడుము నొప్పులు కానీ లేకపోతే ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించి కూడా కొంత ఇబ్బంది ఉండే ఆస్కారం కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన చెయ్యండి, ఎందుకంటే వ్యయంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము కొంత కీళ్ళ మీద వీటి మీద చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ప్రతిరోజు కూడా శని సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణముతో పాటుగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఇంకా వ్యక్తిగత జాతకంలో విశేషాలు తెలుసుకోవాలంటే మాత్రం కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి. మేషరాశి వారు తప్పకుండా చెప్పడం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే వృషభంలో రవి బుధులు, ద్వితీయంలో గురు శుక్రుడు, చతుర్థ కేతువు చంద్రుడు, వ్యయస్థానంలో కుజుడు, ఏకాదశ శని, దశమంలో వృత్తిస్థానంలో రాహువు యొక్క ప్రభావం. వృషభ రాశి వారికి ఈ వారం శుభయోగమే కనిపిస్తూ ఉన్నది. చేపట్టిన పనులన్నీ కూడా దాదాపుగా సక్సెస్ఫుల్గానే పూర్తి చేసుకుంటారు. సరి అయినటువంటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఆలోచనలు చేయండి. టైం మేనేజ్మెంట్, ఎప్పుడు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సరి అయినటువంటి జీవన విధానాన్ని అవలంబించే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి కూడా గృహంలో ఆనందం కానీ, సౌఖ్యము కానీ, కుటుంబ సౌఖ్యము కానీ ఈ వారం కొంత అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా మిథునంలో ఉన్నటువంటి గురువు యొక్క బలము మన వృషభానికి కొంత బాగుంటుంది. మరలా గురువు మారిన తర్వాతనే కొంత గ్రహబలం అనేటువంటిది తగ్గుతుంది. అలాగే స్త్రీలు ఇంటి కోసం నూతనమైనటువంటి గృహ ఉపకరణాలు కూడా ఈ వారం కొంటారు. ఇంట్లో స్త్రీలకు సంబంధించిన మాట గురుబలం వల్ల పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కష్టపడటం వల్ల మంచి అవకాశాలు కూడా మీకు వస్తాయి, ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా ఈ వారమంతా కూడా పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగపరంగా గురు, శుక్ర, శనివారాల్లో కూడా స్థానచలనాలు కానీ, నూతన ఉద్యోగులకు, నూతన నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వీరు 26, 27వ తేదీల్లో ప్రయాణాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వెళ్ళండి. అనాలోచితమైనటువంటి పనులు కానీ, ఎవ్వరి పట్ల కూడా వ్యతిరేకంగా మాట్లాడటం కానీ మొదలైనటువంటివి చేయకండి. తద్వారా ఈ వారమంతా కూడా మీకు శ్రేయోదాయకంగానే ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారమంతా ఆదిత్య హృదయ స్తోత్రము రోజు చేయటము, గణపతి యొక్క స్తోత్రపారాయణము మంగళవారం నాడు చేయటము, శివారాధన, శివ దర్శనం, గోసేవ చేసుకోవటం వల్ల మరింత మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో గురువు, రాశిలో శుక్రుడు, వ్యయంలో రవి బుధులు, ఏకాదశ కుజుడు, దశమంలో శని, భాగ్యంలో రాహువు. కొంత మిథున రాశి వారికి ఈ వారం విజయ పరంపరలు కొనసాగుతాయి. గ్రహచార రీత్యా అనుకూలత పెరుగుతోంది. రాశుల ప్రకారంగా కూడా కొంత అనుకూలత పెరిగి ప్రతికూలత తగ్గుతూ ఉన్నది. మిథున రాశి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా కొంత లాభాలనేటువంటివి ఈ వారం కలుగుతాయి. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలి అని ఎవరైతే మిథున రాశి వారు అనుకుంటూ ఉన్నారో వారు ఈ వారం గృహానికి సంబంధించిన కొనుగోలు చేయవచ్చు. గృహ సంబంధ, కుటుంబ సంబంధమైనటువంటి విషయములలో కూడా ఆనందప్రదమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఒత్తిడికి దూరంగా ఉండటం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి సూచన. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మీరు మిత్రుల యొక్క సలహాలు, సూచనలు, శ్రేయోభిలాషుల యొక్క సలహాలు, సూచనలు పాటించండి. వ్యాపార వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తప్ప తొందరపాటు చర్యలు అనేటువంటివి పనికిరాదు. విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య కొంత అనుబంధం కానీ, సహాయ సహకారములు కానీ అనుకూలంగానే ఉంటాయి. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు చేయటానికి కూడా అనుకూలంగా ఉంది.
తలపెట్టినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి ఈ వారం మధ్యలో ఒక విజయం వరించేటువంటి అవకాశం కూడా ఉంది. మిథున రాశి వారు ఈ వారమంతా సూర్యాష్టకము, అలాగే లక్ష్మీ నారాయణ హృదయ స్తోత్ర పారాయణము చేయటము, వీలుంటే గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర దర్శనం ఏదైనా చేసుకోండి, సరిపోతుంది. గోసేవ చెయ్యండి, గో అనుగ్రహాన్ని కూడా పొందండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ సంచారం చూస్తే, ముందు కర్కాటక రాశి ఏంటో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం వ్యయస్థానంలో గురు శుక్రులు, అలాగే ఏకాదశంలో రవి బుధులు, దశమంలో కుజుడు, భాగ్యంలో శని, అష్టమ రాహువు, ద్వితీయ కేతువు, ద్వితీయ చంద్రుడు. కర్కాటక రాశి వారికి ఈ వారం అంటే 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది. తీవ్రమైనటువంటి ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు. గతంలో మొదలుపెట్టినటువంటి ప్రారంభించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో విజయం సాధించే అవకాశం మీకు మాత్రమే ఉంది. ఉద్యోగపరంగా కూడా ఈ వారం కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంట బయట ఆనందకరమైనటువంటి, ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొని ఉంటుంది. ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క యోగం చాలా శుభమైనటువంటి ఫలితాలను ఈ వారం కర్కాటక రాశి వారికి అందించడం గమనించవచ్చు. అందుకే నిరుద్యోగులైనటువంటి వారు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్లు పెట్టుకోవడం వరకు కూడా ఈ వారం చేయటం వల్ల కొంత బాగుంటుంది. ఆర్థిక ప్రగతి అనేటువంటిది ఈ గ్రహముల వల్ల వీరికి కలుగుతుంది. వ్యాపార నిర్ణయాలు కూడా కొంతవరకు కలిసొస్తాయి. అలాగే ఎప్పటి నుంచో అనుకుంటున్న సొంత ఇంటికి అడ్వాన్సులు ఈ వారం ఇవ్వవచ్చు. అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడల్లా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాయామాది కొన్ని చెయ్యండి. అంటే ఆరోగ్యానికి సహకరించేటువంటి ప్రాణాయామాలు మొదలైనటువంటివి కూడా చెయ్యండి. స్త్రీలకు ఆటంకాలు తొలగిపోతాయి. సంతానరీత్యా కూడా శుభవార్తలు వింటారు. కుటుంబంతో వారాంతంలో విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కర్కాటక రాశివారు దత్తాత్రేయ స్తోత్రపారాయణం గురువారం నాడు, శుక్రవారం నాడు కనకధార స్తోత్రపారాయణము, ప్రతిరోజు గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చేయటము మొదలైనటువంటివి చేస్తూ వారంలో మీకు నచ్చిన ఒక రోజున గోక్షేత్రంలో గోవులకు గ్రాస సమర్పణం చేయండి, సరిపోతుంది. తదుపరి సింహరాశి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే ఏకాదశ గురువు, ఏకాదశ శుక్రయోగం, దశమంలో రవి బుధుల యొక్క ప్రభావం, భాగ్య గుజుడు, అష్టమంలో ఉన్నటువంటి శని, సప్తమ రాహువు. ఈ రాశి వారికి కూడా ఆత్మవిశ్వాసం పెరగటానికి ఈ వారం బుధాదిత్య యోగం అనేటువంటిది దోహదపడుతుంది. మీ మీద జరిగే మోసాలను, మీ మీద జరిగేటువంటి ప్రతి దాన్ని కూడా గమనిస్తారు, మోసాల నుంచి బయటపడతారు. ముఖ్యంగా రవి బుధుల యొక్క స్థానం కర్మస్థానంలో ఉండటం వల్ల మంచి పనులు చేస్తారు, సమాజంలో గుర్తింపును సాధిస్తారు, కుటుంబ విషయంలో కూడా ఆనందప్రదమైనటువంటి వాతావరణం ఉంటుంది.
ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా బాగుంటాయి. విద్యార్థులు ఈ వారంలో ఏ పరీక్ష రాసినా కూడా ఉత్తమమైనటువంటి ఫలితములు సాధించగలుగుతారు. అలాగే గురుశుక్ర యోగం, ముఖ్యంగా ఏకాదశంలో ఉన్నటువంటి గురుశుక్ర యోగము మిథునంలో ఉన్నటువంటి గురుశుక్ర యోగము సింహరాశి వారికి కొంత మంచి ఫలితములను కూడా ఇస్తుంది. శుభ ఫలితములు ఈ వారం కూడా ఉంటాయి. ఆదాయ మార్గములు అనేటువంటివి కూడా పెంచుకుంటారు. అలాగే వీరు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు 28వ తేదీ నాడు ఒక్కరోజు వదిలిపెట్టండి. ఉద్యోగపరంగా స్థానచలనాలు మొదలైనటువంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు బంధుమిత్రులను సంప్రదించడం అనేటువంటిది మంచిది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ఈ వారం కూడా పూర్తి కావచ్చు. జీవిత ఆశయం అనేటువంటిది విద్యార్థులకు నెరవేరటానికి గ్రహ సంపత్తి కొంత కారణం అవ్వబోతోంది. కాబట్టి ఈ వారం అనుకూలంగా ఉంది. కాబట్టి మరలా మంచి పనులు ఏమైనా చేస్తూ ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ఈ వారంలో మీరు చేస్తే సరిపోతుంది. పెళ్లి సంబంధాలు చూడటము మొదలైనవి కూడా చేయొచ్చు. సింహరాశి వారు ఈ వారమంతా రామరక్షా స్తోత్రము, సూర్య నమస్కారాలు చేయండి. మేడి చెట్టు చుట్టూ గురువారం నాడు 54 ప్రదక్షిణములు చేసి దత్తాత్రేయ స్తోత్రపారాయణం చేయండి. ఇంకా అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే కన్యారాశి వారు వ్యయంలో కేతువు, వ్యయంలో చంద్రుడు, దశమంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క ప్రభావం, భాగ్య రవి బుధులు, అష్టమ కుజుడు, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు యొక్క ప్రభావం. సోమ, మంగళ, బుధవారాల్లోనైతే కుటుంబ వాతావరణం అనేటువంటిది కొంత అనుకూలంగా ఉంటుంది కన్యారాశి వారికి. ఏ పని మొదలుపెట్టినా ఆత్మవిశ్వాసంతో, మనోబలంతో పనిని చేయటం మీరు నేర్చుకోవాలి. అనుకున్నది సాధించేంత వరకు ఎక్కడ కూడా వెనకడుగు వేయొద్దు. ముఖ్యంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు విద్యార్థులు ఈ వారం సాధించగలుగుతారు. గురు శుక్రవారాల్లో గతంలో పెట్టినటువంటి వాటికి ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో మాతృవర్గం, బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు కూడా వింటారు. ఓర్పు అనేటువంటిది, సహనము, ఓర్పు, ఈ విషయాల్లో వెనుకడుగు వేయొద్దు. ముఖ్యమైనటువంటి విషయముల యందు కూడా ఆత్మీయుల యొక్క సలహాలు తీసుకోండి. ఏ విషయమైనా మీకు డౌట్గా ఉంటే, అది చెయ్యాలా వద్దా అన్న ఆలోచనలు కనుక ఉంటే ఖచ్చితంగా మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని మాట్లాడి తెలుసుకోండి. అనుకోని ఖర్చులు వారాంతంలో కూడా ఎదురు కావచ్చు. అలాగే కొందరి ప్రవర్తన మీకు అనుచితంగా అనిపించవచ్చు. అటువంటి వారిని చూసి చూడనట్టుగా వదిలేయండి, కానీ గొడవలు పెట్టుకోవద్దు ఎవరితోని. గొడవలు పెట్టుకోవటానికి, మధ్యవర్తిత్వం చెయ్యటానికి ఈ వారం కూడా మీకు అనుకూలత లేదు. కాబట్టి ఆలోచన చేసి జాగ్రత్తగా ఉన్నటువంటి సర్దుబాట్లతోనే జీవితాన్ని
ఎంత ఆనందమయంగా ఉంచుకోగలమో అది ప్రయత్నం చేస్తూ ఉండండి కన్యారాశి వారు. కన్యారాశి వారికి గణపతి ఆరాధన, గణపతి స్తోత్ర పారాయణము, అలాగే సహస్రనామ స్తోత్రము ప్రతిరోజు కూడా చేయటము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము గోక్షేత్రంలో చేయడం వంటివి కనుక చేస్తే కన్యారాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. తులారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం తుల నుంచి చూస్తే ఏకాదశంలో కేతువు, భాగ్య గురువు, భాగ్య శుక్రుడు, అష్టమ రవి బుధులు, సప్తమ కుజుడు, షష్ఠస్థానంలో శనైశ్చరుడు. తులారాశి వారికి ఈ వారము శుభ ఫలిత పరంపర కొనసాగుతూ ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగం చేస్తున్నటువంటి వారు వీరందరికీ కూడా స్థిరమైనటువంటి విజయాలు అతి చేరువగానే ఉన్నాయి. తులారాశి వారు అహంకారపూరితమైన ప్రవర్తన ఎవ్వరి దగ్గర కూడా ప్రవర్తించకండి. శత్రువుల మీద విజయాలు సాధించే అవకాశం మీకు మాత్రమే ఉంది. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు ఈ వారము సత్ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే ఎవ్వరితో కూడా చికాకుగా ప్రవర్తించకండి, ప్రశాంతంగా మాట్లాడండి, ప్రమోదంగా ఉండేటువంటి ప్రయత్నం చెయ్యండి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా మీకు మేలు జరుగుతుంది. పెద్దగా ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతోంది అని చెడును మాత్రం అతిగా ఊహించుకొని ఇబ్బంది పడకండి. చెడు మార్గంలో వెళ్ళేటువంటి వారిని కూడా మీరు పట్టించుకోవద్దు. కాబట్టి కుటుంబ విషయములకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొంత వీరికి అనుకూలతగానే ఉంది. తులారాశి వారు ఈ వారమంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, లలిత అష్టోత్తరంతో అమ్మవారికి అర్చన మొదలైనటువంటివి చేస్తూ దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి చతుర్థ రాహువు, పంచమ శని, షష్ఠ కుజుడు, సప్తమ రవి బుధులు, అష్టమ గురు శుక్రులు, దశమంలో కేతువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా వీళ్లకు ముఖ్య నిర్ణయములు తీసుకునేటప్పుడు చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. సందేహాస్పదంగా ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టొద్దు. ఏకాగ్రతతో కొత్త పనులు ప్రారంభం చెయ్యండి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని మీ కెరియర్కు వాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. మీకు కొంత అనుకూలత పెరుగుతుంది. చిన్న విషయములకే బెంగపట్టము, పాత ఆరోగ్య సమస్యలు కొంత తిరగబెట్టేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్తలు అవసరము. వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకొని వెళ్ళండి. సామాజిక సంబంధాలు, పెళ్లి సంబంధాలు కొంత వృద్ధి అనేటువంటిది చెందుతాయి. కొత్త ప్రయత్నాలు ఏవైనా సరే కొంత శ్రమతో మొదలు పెట్టవలసి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఈ వారం వాయిదా వేయటం అనేటువంటిది కూడా మంచిది. అలాగే పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. దైవ బలాన్ని ఎంత సాధిస్తే అంత బాగుంటుంది వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణముతో పాటుగా రామరక్షా స్తోత్ర పారాయణము,
దుర్గా కవచ స్తోత్ర పారాయణము, శనివారం నాడు వెంకటేశ్వర వజ్రకవచ పారాయణము చేయండి, మీకు ఆనందంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే, ధనుస్సు నుంచి తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ కుజుడు, షష్ఠ రవిబుధులు, సప్తమ గురు శుక్రులు, నవమంలో కేతు చంద్రులు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీరికి ఆగ్రహ ఆవేశాలు వీలైనంత తగ్గించుకోవాలి. పోటీ రంగంలో విజయ అవకాశాలు సూచనగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్య నిర్ణయములు తీసుకునేటప్పుడు ఒకసారి కుటుంబ సభ్యులను సంప్రదించడం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. చాలా రోజుల తరువాత గ్రహ సంచార రీత్యా శుభకాలం అనేటువంటిది కూడా మీకు కొనసాగుతూ ఉన్నది. ఏ పని మొదలుపెట్టినా 25, 26, 27, 28వ తేదీల్లో కార్యసిద్ధి అనేటువంటిది ధనుస్సు రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగాన్ని కోరుకునే నిరుద్యోగులు గట్టి ప్రయత్నం చేయండి. కొత్త ప్రయత్నాలకు సరి అయినటువంటి సమయం. డబ్బుల విషయంలోనే తీవ్రమైన ఖర్చులు తగ్గించుకోండి. ఆధ్యాత్మిక విషయముల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు చాలా శ్రమ పడితే మంచి ఫలితాలైతే తప్పకుండా ఉంటాయి. ఖర్చుల్ని అదుపులో పెట్టుకొని నియంత్రించుకోవడం ద్వారా, మాటను పొదుపుగా వాడటం ద్వారా మీరు పెద్దల యొక్క మెప్పును కూడా పొందుతారు. కొందరి ప్రవర్తన, కొందరి తీరుతెన్నులు మీకు నచ్చకపోవచ్చు. అయినప్పటికీ వారి పట్ల ద్వేషాన్ని చూపించకండి. సహనం సర్వభూతేషు అన్న పద్ధతిని పాటించండి. పిల్లలు లేని దంపతులకు సంతానపరంగా కూడా ఈ వారం శుభవార్త శ్రవణం చేయవచ్చు. కాబట్టి ధనుస్సు రాశి వారు 23వ తేదీ, 24, 25వ తేదీల్లో కూడా కొంత ప్రయాణములు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణంతో పాటుగా మహాలక్ష్మి దర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణములు చేసి శని స్తోత్ర పారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు. మకరానికి ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ కుజుడు, పంచమ రవిబుధులు, షష్ఠ గురు శుక్రులు, అష్టమ కేతువు. కొంత అష్టమ కేతువు వైరాగ్య ప్రభావాన్ని మకర రాశి వారి మీద చూపిస్తూ ఉంటాడు. వీరికి ఏకాగ్రత బాగా అవసరం. దైనందినటువంటి కార్యక్రమములు సకాలంలో పూర్తి చేయటానికి కొన్ని ఆటంకాలు వీళ్లకు వస్తూనే ఉంటాయి. అందుకే ఏకాగ్రత అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొంతకాలము ఈ వారము కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయటం ద్వారా జరిగే నష్టాన్ని నివారించుకుంటారు. ఒకటేమిటి అంటే వీరికి అనవసర విషయములు ఎక్కువగా చేయవలసి వస్తుంది. అవసరం అయినవి, అనవసరమైనటువంటివి ఏమిటో వీరికి తెలియదు. పోటీ రంగంలో విపరీతంగా పోటీతత్వం ఉన్నప్పటికీ మకర రాశి వారు మొండి పట్టుదలతో కనుక ఉంటే విజయావకాశాలు మీకుంటాయి. స్థిరాస్తి కొనుగోలు సంబంధ విషయాల్లో జాగ్రత్త పడండి. సంకట స్థితి కలిగినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు పాటించండి.
అలాగే 24వ తేదీ 25వ తేదీ ముఖ్యమైనటువంటి నిర్ణయములను వాయిదా వేయటం అనేటువంటిది మంచిది. మాట చాలా జాగ్రత్తగా వాడటం ద్వారా మీ విలువ పెరుగుతుంది. ఖర్చులు విచిత్రంగా వస్తుంటాయి, జాగ్రత్త పడండి. అనారోగ్య విషయాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని మకర రాశి వారు పాటించగలిగితే ఈ వారం మీకు ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం వల్ల, గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభం ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు. కుంభంలో ఉన్న రాహువు, ద్వితీయంలో శని, తృతీయంలో కుజుడు, చతుర్థ రవిబుధులు, పంచమ గురు శుక్రులు, సప్తమ కేతువు కొంత కుంభరాశి వారి మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. మనస్సు కట్టడి చేస్తే కుంభరాశి వారికి విజయం అనేది దగ్గరలోనే ఉంటుంది. కొంత శుభప్రదమైనటువంటి సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా కుంభరాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగ ప్రభావం అనేటువంటిది కొంత బుద్ధిబలాన్ని, సమర్థతను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాడు. ఆహార విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది. వృధా కాలక్షేపములు, వృధా సంచారానికి స్వస్తి పలకండి. అనాలోచిత పనులు అధికంగా చేయకండి. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే ప్రయత్నం చేస్తుంటాయి కాబట్టి ముఖ్యంగా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. షేర్ వ్యాపారం చేస్తున్న వారికి రాహు ప్రభావం అధికంగా ఉంది కాబట్టి డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది, సంయమనంతో వాటిని పూర్తి చేసుకోండి. ఒత్తిడికి దూరంగా ఉండండి, కుటుంబానికి మేలు జరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. 25, 26వ తేదీలు ముఖ్యంగా మే నెలలో కుంభరాశి వారు ప్రయాణములు చేసేటప్పుడు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. 25th and 26th కుంభరాశి వారికి ఇంకా పర్వాలేదు. కుంభరాశి వారు హనుమాన్ చాలీసా రోజు 5 సార్లు చేయండి. 5 అరటి పండ్లు హనుమంతుడికి నివేదన పెట్టండి. శనివారం నాడు నవగ్రహములకు 21 ప్రదక్షిణములు చేయండి. వారంలో ఏదైనా ఒకరోజు గోక్షేత్రంలో గోవులకు గ్రాస సమర్పణం చేయండి, సరిపోతుంది. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీనరాశి వారికి వ్యయంలో రాహువు, రాశిలో శని, ద్వితీయ కుజుడు, తృతీయ రవిబుధులు, చతుర్థ గురు శుక్రులు, షష్ఠస్థానంలో కేతు చంద్రుడు. మీనరాశి వారికి ఈ వారం కొంత మార్పు కలగబోతోంది. స్నేహం అందరి పట్ల చూపించినప్పుడు మీకు బాగుంటుంది. మిశ్రమ స్పందనగా కాలక్షేపం చేస్తారు. వ్యాపారం కొత్తగా మొదలు పెట్టకండి, ఉన్న వ్యాపారాలను తీర్చిదిద్దుకోండి. బుధ గురు శుక్రవారాల్లో కుటుంబ విషయములలో ఆనందప్రద వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు శ్రమతో సత్ఫలితాలు సాధించగలుగుతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ఈ వారం పనులు పూర్తవుతాయి. వ్యాయామ ప్రాణాయామాలు చేయండి, తప్పకుండా మీకు బాగుంటుంది. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే నూతన అధికారము రాజకీయ నాయకులకు రావచ్చు. సమయానుకూలంగా మాట్లాడటము, జాగ్రత్తలు తీసుకోవటం. ముఖ్యంగా తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక గ్రంథ పఠనము,
పురాణ శ్రవణము, సద్గ్రంథ కాలక్షేపము మొదలైనటువంటి వాటితో ఏలినాటి శని యొక్క దోషాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయండి. అంతటా శ్రమ ఎక్కువగా ఉన్న పనులు మాత్రం మీకు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మొదలైనటువంటి వాళ్ళతో మాట తీరు జాగ్రత్తగా పెంచుకోవడం సరిపోతుంది. ఆర్థికంగా ఈ వారం పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. డబ్బుల విషయంలో చింత అవసరం లేదు. మీకు కావలసిన డబ్బులు మీకు తప్పకుండా వస్తూనే ఉంటాయి. వాహనాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీనరాశి వారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణము, శివారాధన, వెంకటేశ్వర వజ్ర కవచము, గోవిందనామాల పఠనము రోజు చేయండి, మీకు సరిపోతుంది. వీలైనప్పుడల్లా గోక్షేత్రంలో గోవులకే గ్రాస సమర్పణం చేయండి, సరిపోతుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి 24 మే నుంచి 30వ మే వరకు వార ఫలితాలు. వ్యక్తిగత జాతక ప్రభావము చాలా ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఈ ఫలితాలు ఉండకపోవచ్చు. కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పించుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. ఎవరైతే నాతో మాట్లాడి వ్యక్తిగత జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారో వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. తప్పకుండా నేను మీతో మాట్లాడతాను, తగిన సూచనలు అందజేస్తాను. అపాయింట్మెంట్కు ఫీ ఉంటుంది, అది చెల్లించాల్సిందే. అది గోక్షేత్రానికి మేము వాడటం జరుగుతుంది. మీరందరూ బాగుండాలి, మీరందరికీ మంచి జరగాలి అని మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ ఆశీస్సులు. జై శ్రీరామ్. వచ్చే వారం మరల కలుసుకుందాం.